ఏం ట్రూ లవరో ఏమో పిచ్చ బోర్ కొట్టింది నాకు మూవీ. కనెక్ట్ అవ్వలేదు. స్ట్రెచ్ చేసి చాలా ల్యాగ్ చేసిన ఫీలింగ్. స్లైట్‌గా స్లో అంటే అది వేరే. సీన్స్ కనెక్ట్ అయితే ఎక్కడో ఓ చోట తీసుకోవచ్చు గానీ, ఇది మరీ రబ్బర్ బ్యాండ్‌లా స్ట్రెచ్ చేసి అల్ట్రా ల్యాగ్ చేశారు. స్టార్టింగ్ 15 మినిట్స్‌ని సినిమా మొత్తం రిపీట్ చేశారు. చివర్లో ఇన్‌స్టా రీల్ పెట్టారు. అయినా చివర్లో లైఫ్ సక్సెస్‌ని ఎందుకు తెచ్చారు సార్? తెస్తే తెచ్చారు. అంత ఈజీయా? లవ్‌లో మాత్రం పాటలు, మందు, అరుపులు, గొడవలు. మరి లైఫ్ సక్సెస్‌లో జస్ట్ బైక్ యేసుకొని తెచ్చేశారు. లైఫ్‌లో సక్సెస్ అవ్వటం, ఒక పార్ట్నర్‌ని లవ్ చేసి విడిపోయినంత ఈజీ కాదని నా అభిప్రాయం. ఓల్డ్ కొటేషన్స్ చాలా చెప్పొచ్చు. బట్ ఆ కాలంకి, ఈ కాలంకి చాలా తేడా ఉంది. లైఫ్ కిక్స్ వెరీ హార్డ్ దాన్ లవ్. లక్ వేరే. లక్ ద్వారా లవ్ అండ్ లైఫ్ రెండూ సెటిల్ అవ్వచ్చు. బట్ లక్ తీస్తే లవ్ ఫెయిల్యూర్ తీర్చొచ్చా, తీర్చకపోవచ్చు కానీ లైఫ్ మాత్రం దూలదీర్చిద్ది. అలాంటి దాన్ని చూపించకపోతే నేను దాని గురించి మాట్లాడేవాడిని కాదు. లవ్ గురించే మాట్లాడేవాడిని. బట్ చూపించి ఈజీ పీజీ చిటికలో సక్సెస్ అంటేనే నాకు చిరాకేసేది. అసలు ఈ సినిమా ఎలా ఉంటది అంటే డిట్టో ఆ ఇన్‌స్టా రీల్స్ కంపైలేషన్ లాగా అనిపించింది. అప్పుడెప్పుడో 8-9 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది. బాగా ట్రెండ్ అయ్యింది కూడా. చూపిద్దామంటే ఇప్పుడు దొరకట్లేదు. హిందీ షార్ట్ రీల్ అది. బబుల్ గమ్ మూవీ టైమ్‌లో కూడా చెప్పానది. మన హీరో మీద ఇంట్రెస్ట్ లేని హీరోయిన్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. అలా ఎండ్ అయిన రిలేషన్‌షిప్ తర్వాత హీరో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి రిచ్ అయ్యాక హీరోయిన్ హీరో స్టేటస్ చూసిద్ది. ఇప్పుడు హీరోయిన్ ఇలాంటి మనిషినా నేను వదులుకుంది అనుకోవాలి. అంతే క్లాప్స్. కాకపోతే ఆ రీల్‌లో చివర్లో హీరోయిన్ హస్బెండ్ హీరో కింద పనిచేసే సీన్ కూడా ఉంటది. మూవీ టీమ్ అది మిస్ చేశారు. రీల్ అక్కడితో మరి ఆగిపోయిందో ఏమో! బబుల్ గమ్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇదే చెప్పాల్సొస్తుంది. ఆ రీల్ చేసిన పర్సన్ 1 మినిట్ చేస్తే ఇక్కడ 2½ అవర్స్. ఎలా అంటే ఫస్ట్ 15-20 మినిట్స్ ఏదయ్యిద్దో అదే ప్రీ క్లైమాక్స్ దాకా రిపీట్ అవుతూ ఉంటది. 2, 3 సార్లంటే ఓకే. సరే ఆ ఛాన్సెస్ అన్నీ ఓకే అనుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. హీరోయిన్ పాయింట్ నుంచి చెప్పాలని. బట్ ఆ డ్రాగీ నెరేషన్ అమ్మో! నా వల్ల కాలేదు థియేటర్‌లో. కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏం కనిపించలేదు ఆ లవ్ స్టోరీలో. అదే యాంగర్ ఇష్యూస్, బ్రేకప్, ఇన్‌స్టంట్ మ్యాగీ లాగా ఇన్‌స్టంట్ సక్సెస్. అర్జున్ అండ్ దివ్య లవ్ స్టోరీ చాలా డల్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయినా ఎలాగోలా ఓపికగా చూసా గానీ, సెకండ్ హాఫ్ ట్రిప్ ఉంటది. తాట తీసింది. ఇంకెందుకు ఆ ట్రిప్ మొత్తం ఏసేయాల్సింది. థియేటర్‌కొచ్చినోళ్ళు ఆ 4 డేస్ అక్కడే ట్రిప్ చూస్తూ ఉండేవాళ్ళు. సేమ్ ఓల్డ్ టెంప్లేట్ లవ్ స్టోరీ అండ్ క్లీషే రైటింగ్ ఉంటది మొత్తం. న్యూ విజన్, న్యూ థాట్స్ మీద ఎవరు రావట్లేదు ఈ మధ్య. అప్పుడెప్పుడో 'అర్జున్ రెడ్డి' స్టిల్ దాన్నింకా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఓన్ క్రియేటివిటీతో ఎవరు రావట్లేదు. కుదిరితే కొరియన్, జపనీస్‌వైనా ఏసేయండి సార్. కానీ అన్‌పాపులర్‌వి. పెర్ఫార్మన్సెస్ గురించైతే 'గౌరీప్రియ' టెర్రిఫిక్ యాక్టింగ్ డెలివరీ చేశారు. నెక్స్ట్ 'మణికందన్' సూపర్ యాక్టింగ్ ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళలో ఇద్దరు ముగ్గురు పర్లేదు. మిగతా వాళ్ళు డల్లే. బీజీఎం బావుంది. సాంగ్స్ అంతగా ఎక్కలేదు. సో, ఫైనల్లీ బోర్‌డమ్ ఫర్ మీ. ఇక 'బేబీ', 'బబుల్ గమ్' ఎవరికిష్టమో వాళ్ళకిది ఎక్కచ్చేమో మరి. టార్గెట్ ఆ ఆడియన్సే కాబట్టి. ఈ లవర్‌పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.